అనుదీప్ మావ మనని జాతిరత్నాలతో నవ్వుల వానలో తడిపితే ఈ ఫంకీతో ఓటీటీలో దిగి మన మైండ్ బ్లాక్ చేసి ఇచ్చి పడేశాడు. విశ్వక్సేన మాస్క దాస్ నుంచి మీమ్క దాస్గా మారి ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా నాకు? మనకి లేనిపోని బీపీలు తెప్పించాడు. సినిమాలో నా సినిమా తీసే కాన్సెప్ట్ అని చెప్పి అసలు స్క్రిప్టే మర్చిపోయారు. కానీ మనకి మాత్రం ఓటీటీలో పెద్ద బొక్క పెట్టారు. అసలు ఈ తలనొప్పిని తట్టుకోవడం నా వల్ల కాలేదు. డోలో 650 ఫుల్ ప్యాకెట్ వేసుకున్నా కానీ ఈ హెడ్ఏక్ పోలేదు. ఇక సోదాపి అసలు మ్యాటర్లోకి వస్తే, వెల్కమ్ టు సినిఫనీ. ఈ రోజు మన సండే స్పెషల్ రాడ్ రంబోలా రోస్ట్ రెస్క్యూ సిరీస్ లో ఈ ఫంకీ గాడి ఫంకి లేపుదాం రండి మామ. అసలు కోమల్ గాడి ఎవడ్రా బాబు? వాడు పిచ్చి డైరెక్టర్ గా సినిమా తీయడం ఏంటి, చూస్తున్న మనకి బీపీ 200 దాటడం ఏంటి? నవీన్ నూలి గారి ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయినా నిద్రమత్తులో కట్ చేశాడో లేక మనల్ని కావాలని ఆడుకున్నాడో తెలీదు. సరే మామ, తీశారు పెద్ద కళాఖండం. మరి దీన్ని గట్టిగా రెస్క్యూ చేసి లాజిక్ తో పాటు మ్యాజిక్ ఉన్న అనుదీప్ మామ అబ్సర్డ్ కామెడీతో కొత్త కథ రాద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ నరేష్ గారికి బ్లాక్ మనీ ఎక్కువైపోయి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక పెద్ద ఫ్లాప్ తీసి 50 కోట్ల లాస్ చూపించాలని ఫిక్స్ అవుతాడు. అందుకే మన మెంటల్ డైరెక్టర్ కోమల్ని వెతికి పట్టుకొని నువ్వు ఎంత చెత్తగా తీస్తే అంత రెమ్యూనరేషన్ అని బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఇక్కడ మన హీరోయిన్ కయాదు మస్త్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె అసలు యాక్ట్రెస్సే కాదు, నరేష్ గారి బ్లాక్ మనీని పట్టుకోవడానికి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిన సీక్రెట్ అండర్ కవర్ ఆడిటర్. నరేష్ గారు ఆమె ఎవరో తెలియక ఒక డంబ్ జూనియర్ ఆర్టిస్ట్ అనుకొని తక్కువ రేటుకి వచ్చేసిందని హీరోయిన్ గా పెట్టేస్తాడు. ఆమె లోపల నవ్వుకొని సెట్లో ఎంటర్ అవుతుంది. హీరోయిన్ ఆమె క్యారెక్టర్ కావాలనే ఇంకా చెత్తగా యాక్ట్ చేస్తుంది. వాళ్ళు తీసే చెత్త స్క్రిప్ట్ ని ఇంకా నాశనం చేస్తూ ఐటీ ప్రూఫ్స్ గ్యాదర్ చేస్తుంది. ఇది తెలియక కోమల్ గాడు ఆమె యాక్టింగ్ కి ఫిదా అయిపోతాడు. కోమల్ గాడు బడ్జెట్ పెంచడానికి పర్మిషన్ లేకుండా ఒక నిజమైన బ్యాంక్ లో రాబరీ సీన్ షూట్ చేస్తాడు. అండ్ అక్కడ నిజమైన ఒక దొంగ గ్యాంగ్ బ్యాంక్ ని లూట్ చేయడానికి వస్తారు. కోమల్ గాడు వాళ్ళని ఏజెన్సీ వాళ్ళు పంపిన జూనియర్ ఆర్టిస్టులు అనుకుని, రే దొంగ ఆ గన్ అలా కాదు, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రైట్ హ్యాండ్ తో షూట్ చేయి అని వాళ్ళకి రీటేక్స్ మీద రీటేక్స్ ఇస్తూ సావగొడతాడు. ఇక్కడ మన హీరోయిన్ కయాదు మాస్టర్ మైండ్ వాడి దొంగలు పారిపోకుండా బ్యాంక్ డోర్ అంతా బయట నుంచి లాక్ వేసి ఐటీ డిపార్ట్మెంట్ అండ్ పోలీసులకి ఎగ్జాక్ట్ లొకేషన్ పంపిస్తుంది. అడ్రస్ చెప్పు ఒకసారి. దొంగలు బయటికి వెళ్ళలేక కోమల్ గాడి మెంటల్ డైరెక్షన్ తట్టుకోలేక, మాకు ఈ షూటింగ్ వద్దు, మేము జైలుకి వెళ్ళిపోతామని వచ్చిన పోలీసుల కాళ్ళ మీద పడి ఏడుస్తారు. లాస్ట్ కి ఆ బ్యాంక్ లోని సీసీటీవీ ఫుటేజ్ లీక్ అయిపోయి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సూపర్ ప్రూఫ్స్ దొరికిన నరేష్ గారికి జైలుకి వెళ్తారు. మన అండర్ కవర్ హీరోయిన్ కయాదు మెగా ప్రమోషన్ కొట్టేస్తుంది. ఈ రేంజ్ లాజికల్ అండ్ హిలేరియస్ స్క్రిప్ట్ విన్న తర్వాత మన అనుదీప్ మావ తీసిన బొక్క కంటే బెటర్ అంటారా? I know the public pulse. I know how to play kabaddi with the public. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. నేనైతే మీరందరూ ఫిదా అని ఫిక్స్ అయిపోయాను.
మరి ఇంత లాజికల్ అండ్ మ్యాజికల్ స్క్రిప్ట్ని మీతో పాటు పంచుకున్నందుకు హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ని ఒక్కసారి వేసుకోండి మామ. మీ దోస్తి గ్యాంగ్కి గట్టిగా షేర్ కొట్టి మన సినీ ఫనీ ఫ్యామిలీని పెంచండి. మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి. మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఇక మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ని పగలకొట్టండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మైండ్ బెండింగ్ కళాఖండంతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు కీప్ లాఫింగ్ అండ్ కీప్ వాచింగ్ సినిమా.